మన కెరియర్ అంత లేదు గా పిల్లగానేజు మన మీదనే హాఫ్ సెంచరీ కొట్టి గెలిపించిండు. చిన్న తమ్ముడు మొన్నటిదాకా ఇష్టం ఉన్నట్టు ఆడేటోడు ఇయాలనే జరంత ఆశతో ఆడిండు, మ్యాచ్ గెలిపించిండు. మరి లేకపోతే ఏంది అంకుల్స్, ప్రతి మ్యాచ్ లో గెలిచే పొజిషన్ దాకా వస్తాను ఓడిపోతాను. ఇక ఈ మ్యాచ్లో అట్లా కావద్దనే 57 రన్స్ కొట్టిన. అశ్విను ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోవాలి, మనం మిగిలిన ఒక్క మ్యాచ్ గెలవాలేవే. ఎందుకు తలా? అరే గట్లయితేనే మనం కనీసం 9th పొజిషన్ కన్నా పోతాం, ఎస్ఆర్హెచ్ 10th పొజిషన్లో ఉంటుంది. ఇక లేకపోతే మనమే ఉండాల్సి వస్తుంది ఈ 10th పొజిషన్లో. చరిత్రలో 2025 ఐపీఎల్లో సిఎస్కే ఎక్కడున్నదంటే టేబుల్ లాస్ట్ లాంటి ఇజ్జత్ పోతుంది. 5 సార్లు ట్రోఫీ గెలిచిన మనం ఒక్కసారి టేబుల్ లాస్ట్లో ఉంటే ఏమైతే తీతాలా. అయినా మన చేతిలో ఉన్న మ్యాచ్ అయితే గెలుతాం కానీ గా ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోతుందని మనకేం తెలుసు. అబ్బా యాష్ అన్న, 13 మ్యాచ్లలో 10 మ్యాచ్లు ఓడిపోయినా కానీ లాస్ట్ మ్యాచ్ గెలుతారన్న కాన్ఫిడెన్స్ ఉన్న జుడు మీ దగ్గర, అది నాకు నచ్చింది. అయినా మీ లాస్ట్ మ్యాచ్ ఎవరితోనో తెలుసా? టేబుల్ ఫస్ట్లో ఉన్న గుజరాత్ టైటాన్స్తోని. వట్టిగానే పిసుకుతారు. అదేంది శాంసన్, నువ్వేదో 14 మ్యాచ్లకు 6-7 మ్యాచ్లు గెలిచినట్టు మాట్లాడతాను. మీరు గెలిచింది కూడా 4 మ్యాచ్లే కదా, మీరు కూడా 10 మ్యాచ్లు ఓడిపోయిళ్ళు. మా అంటే మన ఇద్దరికి నెట్ రన్ రేటే డిఫరెన్స్. ఇక్కడ మ్యాటర్ పాయింట్స్ నెట్ రన్ రేట్ కాదన్నా, ఓవరాల్గా ఇట్లా అన్నామని. మేము 5-6 మ్యాచ్లు సింపుల్గా గెలిచేవి, కానీ మేమే అపోనెంట్స్ని గెలిపించినాం. అవి మేము గెలిచేది ఉంటే ఈ పాటికి ప్లే ఆఫ్స్లు ఉంటుండే, కానీ మా ఫినిషర్లు మమ్మల్నే ఫినిష్ చేసిళ్ళు. అవన్నీ వద్దు, గెలిచే మ్యాచ్లు ఓడిపోయినామా ఓడిపోయే మ్యాచ్లు ఓడిపోయినామా అంత ఒకటే, మనం వస్తాం గంతే. జడేజా పోయిన మన పరువు మొత్తం ఒక్క మ్యాచ్తోని మళ్ళీ తెచ్చుకోవచ్చు. టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ని కనుక మనం ఓడిచినాం అనుకో, నెక్స్ట్ సీజన్ సిఎస్కే మీద అందరికీ హోప్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళని ఓడియాలంటే 10 వికెట్లు తీయాల్సిన అవసరం లేదన్నా, ఫస్ట్ 3 వికెట్లు తీస్తే చాలు. కానీ ఆ 3 ఎవరు తీయలేకపోతారు. ఎందుకు తీయలేం తమ్ముడు, నేను చూపిస్తా కదా ఎట్లా తీయాలనో. ఎస్, మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. జీటీని విసికి టోర్నమెంట్ని ఒక హైతోనే ఎండ్ చేద్దాం. యాష్ అన్న, మీరు ఏమనుకోరంటే ఒక మాట చెప్తా. ప్రతి బాల్ని ఎటు పడితే అటు ఊపే మా వైభవ్ సూర్యవంశీ చిన్న తమ్మున్నే మీరు అవుట్ చేయలేకపోయిళ్ళు. అలాంటిది ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఎటు కొట్టాలనో ఎంత కొట్టాలనో క్యాల్కులేటెడ్గా కొట్టే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లరు, వీళ్ళ ముగ్గురిని మీరు అవుట్ చేస్తారంటే మీరు నమ్మాలా? ఈ సీజన్ టేబుల్ లాస్ట్ స్పాట్ మీకే, ఎంజాయ్ చేసుకోండి. 559 రన్స్ చంపిన, 6 50లు. అయినా కానీ ఈ సీజన్ క్వాలిఫై కాకుండా ఉండాల్సి వచ్చింది. ఇంత కష్టపడ్డదంతా వేస్ట్ అయింది. అరే ఏం కాదు జైస్వాలు, ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. ఇదే ఫామ్ నువ్వు వచ్చే సీజన్లో కూడా కంటిన్యూ చేసినావంటే మన లెవెల్ ఆపలేరు. జస్ట్ డెబ్యూట్ సీజన్లోనే ఇంత సునామీ సృష్టించిన, ఇక నెక్స్ట్ సీజన్ ఏం చేస్తానో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సీజన్. సైనింగ్ ఆఫ్, వైభవ్ సూర్యవంశీ. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేయండి. ఇక అట్లనే ఇవాళ అఫీషియల్గా లీగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా అన్అఫీషియల్గా ఎలిమినేటర్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ డీసీ ఉన్నది. దానికి సంబంధించిన స్పూఫ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. రాజస్థాన్ రాయల్స్ చాలా డామినేట్గా గెలిచింది. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు ప్రతి మ్యాచ్లో మరీ అంత ఈజీగా ఓడిపోకుండా డామినేటింగ్గానే కనిపించిళ్ళు. కాకపోతే మ్యాచ్లను వీళ్ళు కరెక్ట్గా ఫినిష్ చేయలేకపోయారు, అక్కడనే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. సో నెక్స్ట్ సీజన్ ఆక్షన్లో ఒక 2-3 మంచి ఫినిషింగ్ చేయాల బ్యాట్స్మెన్లను వీళ్ళు తెచ్చుకుంటే ఇక వీళ్ళని ఎవరు ఆపలేరు. ఎందుకంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో 4 మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. జైస్వాల్, సూర్యవంశీ, శాంసన్, ధ్రువ్ జురెల్. సో అది వీళ్ళకి హ్యూజ్ ప్లస్ అవుతుంది. ఇక సిఎస్కే పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ సీజను. వాస్తవానికి వీళ్ళు డారెల్ మిచెల్ని రిలీజ్ చేసినట్టే కాన్వేని, రాచిన్ రవీంద్రని ఆక్షన్లో తీసుకోకపోయి ఉంటే బాగుండేది. ఈ న్యూజిలాండ్ ప్లేయర్స్ వల్ల సిఎస్కేకి అయితే పెద్ద లాస్ అయింది ఈ సీజను. ఇక ఈ మ్యాచ్లో దూబే అండ్ ధోని లాస్ట్కి 1 డే బ్యాటింగ్ చేసేసరికి వాళ్ళు 200 టచ్ చేయలేకపోయిళ్ళు. ఆర్ఆర్ ఈజీ గెలిచింది, అంతే సింపుల్. ఇక నెక్స్ట్ మ్యాచ్ జీటీతో ఉన్నది, అది కూడా గెలుచుడు కష్టమే. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.